2014లో ఎలక్షన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో మనకు కొంత ఇబ్బంది ఉంటే మనం గెలవలేము. ఆనాడు కిషన్ అలాంటి వాళ్ళు చాలామంది పెద్దలు రాష్ట్రం ఏర్పడ్డది, తెలుగుదేశం అంటే ప్రేమ ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రేమ ఉన్నప్పటికీ ఆయనకు రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఈ ప్రాంతం కోసం మనం పనిచేస్తామని వచ్చి మనం అందరం కూడా బీఆర్ఎస్లో పనిచేస్తే 99 సీట్లు మనం ఆ రోజు హైదరాబాద్లో గెలవడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితి కనబడతా ఉంది. మీ అందరికీ ఇష్టంగా చెప్పినట్టు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉద్యమకారుడిగా మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. తప్పకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఈ కార్పొరేటర్, ఈ డివిజన్ కార్పొరేటర్ అవుతారు, ఈ నియోజకవర్గ నాయకులు రేపు ఎమ్మెల్యే అవుతారు. కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడికి వస్తున్న సందర్భంలో రాత్రి మాట్లాడుకుంటే కేటీఆర్ సార్ విషయాన్ని మాట్లాడి చెప్పినాం. సార్ షేర్లింగంపల్లి వాళ్ళు మీటింగ్ పెట్టారు, వెళ్తా ఉన్నామంటే వారందరికీ చెప్పండి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీగా మనం అందరం కూడా వారికి అండగా ఉంటాం. పోతే ఒక ఎమ్మెల్యే పోయిండు, వారితో ఏం కాదు, ఇంతమంది నాయకులు కార్యకర్తలు మనం కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. వారు కూడా చెప్పారు త్వరలోనే మన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చాలా చక్కగా నిర్మాణం చేసుకున్నాం మనం. మరి నిన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడి ఈరోజు కూడా మీటింగ్ ఉంది. ఆ కార్యాలయం కూడా ఈ వారం రోజుల్లోనే మనం కేటీఆర్ గారితో ఓపెన్ చేయించుకోబోతా ఉన్నాం. తప్పకుండా మీకు మధ్యలో ఇటు కృష్ణాన్న ఉన్నాడు, పక్కనే నేనుంటా. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, బస్తీ పరంగా కావచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మేమందరం కూడా మీకు ఇంటి పక్కన ఉంటారు కృష్ణాన్న కాబట్టి వారు ఉంటారు, పక్కన మేము ఉంటాం. ఎవరు కూడా కార్యకర్తలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం స్టార్ట్ అయినాం, 3-4 నెలల నుంచి అనుకుంటా ఉన్నాం. ఒకసారి పార్టీ ఆఫీస్లో మీటింగ్ అయింది. తప్పకుండా ఈ నియోజకవర్గం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరవేసే విధంగా మనం అందరం ముందుకెళ్ళాలి. ఇందాక చెప్పినట్టు వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు 2008లో వెళ్ళిన 16 మంది ఒక్కడు గెలవలే. మళ్ళీ వీళ్ళు కూడా రేపు ఒక్కడు కూడా గెలవరు. అదే రకంగా మన బీఆర్ఎస్ పార్టీ రేపు ఎమ్మెల్యే గారు వస్తారు. బస్తీలకు వచ్చినప్పుడు అడగాల్సిన అవసరం, పైసలు అయితే తేడు, కొబ్బరికాయ కొట్టడు, శిలపలకాలు ఏడు, ఒట్టిగా తిరిగే ప్రయత్నం చేస్తే కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది. అయ్యా గాంధీ గారు, మా రెక్కల కష్టం మీద నేను గెలిపించాం కదా, మా రక్తం వచ్చి చెమటొచ్చి నిద్రాహారాలు లేకుండా తిండి లేకుండా కష్టపడి నిన్ను గెలిపించినాం. మా కష్టం నువ్వు ఎంజాయ్ చేస్తా ఉన్నావు బిడ్డ, ముందు రాజీనామా చేయని చెప్పేసి మనం అందరం కూడా బస్సుల్లో వారిని నిలదీయాల్సిన అవసరం ఉంది. నేను గాంధీ గారు కూడా చెప్తా ఉన్నా, గాంధీ గారు ఈ పేరులో గాంధీ ఉంది, కానీ మీరు గాడ్స్ ఎలాగా పనిచేస్తూ ఉన్నారు. మీరు నిజంగా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకేమైనా రాజకీయంగా విలువలు ఉంటే, నేను మొన్న కౌశిక్ రెడ్డి గారి ఇష్యూ అయినప్పుడు చూసిన, నేను నిజాయితీగా పెరిగినా, నేను నీతిగా బతికినా, నేను ఇట్లా బతికినా, అట్లా అవేమన్నా నీకుంటే గాంధీ అన్న నువ్వు ముందు రాజీనామా చేయి. ఇంతమంది మా కార్యకర్తలు కష్టమే కదా, వాళ్ళ చెమటనే కదా, వాళ్ళ చెమట వచ్చి నేను గెలిపించారు కదా, రాజీనామా చేయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ నిలబడతాడు, వారి మీద గెలిచి చూపిస్తే దేనికంటే దానికి మేము బీఆర్ఎస్ కార్యకర్తలుగా రెడీ ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తూ, గాంధీ గారే కాదు వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు చాలామంది మొన్నటికి వచ్చేసరికి 200 పెన్షన్ 2000 రూపాయలు చేసుకున్నాం. ఈ సన్నాసులు ఏం చెప్పారు, 2000 పెన్షన్ 4000 చేస్తామని, మహిళలకు 2500 ఇస్తామని, దళిత బంధు 10 లక్షలు ఇస్తారు మేము 12,000 ఇస్తామని, రైతు బంధు 10,000 ఇస్తారు మేము 15,000 ఇస్తామని, ఇన్ని మాటలు చెప్పిన సన్నాసులు ఒక్క పని చేసిందా? ఎందుకోసం ఈరోజు విజయోత్సవ సభ పెడుతున్న సమాధానం చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి. కేసీఆర్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్పారు, ఏం చేస్తారో చెప్పారు, చెప్పని కూడా చాలా విషయాలు చెప్పారు. వారు తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో వరంగల్లో ఆనాడు మేమంతా గ్రామాల్లో తిరిగి ఉద్యోగం గురించి వివరిస్తూ రాష్ట్రం ఎందుకు తెచ్చుకోవాలని చెప్తున్న సందర్భంలో ఒక తాండాలో వాళ్ళు ఇల్లు కలిగిపోయి ఆ కుటుంబం ఏడుస్తూ ఉంటే మేము వెళ్తా ఉంటే ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషి ఆపి, సార్ ఆ పాప పెళ్లి కోసం జమ చేసుకున్నటువంటి డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు కాలిపోయింది, డబ్బులు కూడా కాలిపోయినాయి, పాప పెళ్లి ఎలా చేయాలో అని వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారంటే ఆనాడు కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళి, అమ్మ నేను మీ కుటుంబానికి అండగా ఉంటా, మీరు పెళ్లి గురించి అధైర్యపడకండి, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి వారు ఆదుకొని పెళ్లికి వెళ్ళి ఆ పిల్లల్ని ఆశీర్వదించి వచ్చినటువంటి కేసీఆర్ గారు అక్కడి నుంచి పుట్టిందే కళ్యాణ లక్ష్మి. వీళ్ళకి ఏమైనా సోయిందా? దాంతో డెప్త్గా ఆలోచించే నాయకుడు మన కేసీఆర్ గారు. మిత్రులు, మీ అందరూ తెలిసి మనంతా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళం. ఏముంటుంది గ్రామాలలో? మంచినీళ్ళ బావి, ఉప్పు నీళ్ళ బావి, పోవాలి, బోరు కొట్టుకోవాలి, లేదా బావిలో నుంచి తోడుకొచ్చుకోవాలి. 75 సంవత్సరాల్లో ఏ ఒక్కరికన్నా నల్లా నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి మంచినీరు ఇవ్వని ఆలోచన ఏ నాయకునికన్నా వచ్చిందా?
ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కదా 60 సంవత్సరాలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఏనాడన్నా వాళ్ళకి ఆలోచన వచ్చిందా? 4 సంవత్సరాల లోపే మన కేసీఆర్ గారు చెప్పారు. 2014లో మరొక మాట చెప్పారు, మా హైదరాబాద్లో ఉన్న ఆడపడుచులారా, రేపు వచ్చే ఎలక్షన్ కల్లా మిషన్ భగీరథ ద్వారా వందలాది కిలోమీటర్ల నుంచి మంచినీరు తీసుకొచ్చి హైదరాబాద్ ఆడపడుచుల కాలు కడుగుతా అని చెప్పేసి వందలాది కిలోమీటర్ల నుంచి నీరు తెచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏం పుట్టింది వీళ్ళకి? మనం తెచ్చిన కరెంటు వస్తలేదు, మనం తెచ్చిన నీళ్లు ఇస్తలేరు, మనం ఇచ్చిన పెన్షన్లు సరిగ్గా ఇస్తలేరు, పెన్షన్ పక్కకు పెడితే మనం ఇచ్చినా కూడా ఇస్తలేరు. మీరు చూశారు రైతు బంధు, రైతు బీమా. రైతు బీమా ఎంత మంచి స్కీమ్ అంటే ఎవరైనా మనిషి బాగుండాలని కోరుకుంటాం, కానీ ఆ కుటుంబంలో ఆ ఇంటి పెద్ద కానీ ఏదన్నా జరగడానికి జరిగితే ఆ కుటుంబం అనాథ కావద్దు, ఆ కుటుంబం ఇబ్బందుల పాలు పడద్దు, సమాజంలో మరి వారి వేరే విధంగా ఉండొద్దనే ఉద్దేశంతో 2 గుంటల భూమి ఉన్నా సరే, గుంట భూమి ఉన్నా సరే రైతు బీమా పథకం తెచ్చి ఆ మనిషి చనిపోతే వారం లోపే, వారి దినాల లోపే, కార్యక్రమాల లోపే ఇంటికి చెక్ వచ్చినటువంటి పరిస్థితి దేశంలో ఇక్కడ ఉందా అని చెప్పేసి అడుగుతాం. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని బంద్ చేసిండ్రు. ఏందిరా అంటే డబ్బులు లేవంటారు. మరి మొన్నటిదాకా కేసీఆర్ గారు ఇచ్చారు కదా, ఇవన్నీ కేసీఆర్ గారు చేసినాయి కదా. మీ 15,000 పక్కకు పెట్టరు, ఉన్న 10,000 అయితే ఫస్ట్ 2000 మొన్న జరిగినటువంటి ఎలక్షన్ దాకా మనం ఇచ్చిన స్కీములు కంటిన్యూ చేయడానికి ఏం వచ్చింది వీళ్ళకి? అవి ఇవ్వకపోగా మిగతా అన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నారు. డబ్బులు లేవు అంటారు. ఎవడన్నా మనమే ఉన్నాం, కుటుంబం నడుపుతూ ఉన్నాం, మనం ఏదైనా ఇంట్లో ఫంక్షనో లేదా ఇల్లు కట్టుకుంటున్నామో, పెళ్ళి ఏది ఉందంటే ఎవరైనా అప్పు కడిగినాం అనుకో, నలుగురిని ఎంక్వైరీ చేస్తారు ఫస్ట్. అలాగే మరి రాజు అడుగుతున్నాడు, ₹1,00,000 అడుగుతాడు, ఇస్తే మళ్ళీ ఇస్తాడా అని అడుగుతారు. పక్క వాళ్ళే మంచోడు, సార్ ఇవ్వండి అంటే ఇస్తారు, లేదే వాడు ఇయ్యే టైంకి ఇయ్యాడు, కష్టం అంటే ఇయ్యరు. వీళ్ళు చేస్తుంది ఏంది? రాగానే రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం ఇట్లా అట్లా అంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఎవడెందుకు ఇస్తాడు అప్పులు? మన తుమ్మల నాగేశ్వరరావు గారు అంటూ ఉన్నారు అప్పులు పుడతలేవు అని. మళ్ళీ ముఖ్యమంత్రి వాడవదికు ఈ రాష్ట్రం ఇట్లా అట్లా దివాలా తీసింది అప్పులను వాడనబట్టే మరి నువ్వు అడిగితే అప్పులు వాడిస్తాడు. ఇట్లా మన రాష్ట్రాన్ని మనం తక్కువ చేసే పని చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ చేసి ఇక్కడి మూటలన్నీ మార్కెట్లో పైసలు లేవు, మార్కెట్ లేదు, ప్లాట్లు అమ్ముడు పోతలు ఇన్న అంటా ఉన్నాం మనం. ఇక్కడి మూటలు అన్నీ కూడా మహారాష్ట్రకు, హర్యానాకు, ఢిల్లీకి, కర్ణాటకకు పంపిస్తుంది ఈ ప్రభుత్వం. ఈ మార్కెట్లో పైసలు లేకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో దోచి పక్క రాష్ట్రాలకు పెడతా ఉంది. ఇలాంటి వారిపైన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సరే, కేసీఆర్ గారు అన్ని ఇస్తూ ఉన్నారు కదా, వీళ్ళు ఏదో కొంత ఎక్కువిస్తుంటున్నారని ప్రజలు వాళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చారు, అది చాలా తక్కువ పర్సెంటేజ్తో. మళ్ళీ వారికి వాళ్ళు రియలైజ్ అయ్యిండ్రు, అర్థమైంది ఇంటి పెద్దగా కేసీఆర్ గారే కదా మా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, ఆయన కుటుంబంలాగా భావించాడు తప్ప ఈ రాష్ట్రాన్ని వేరే విధంగా చూడలేదు అని చెప్పేసి ప్రజలకు అందరికీ అర్థమైంది. మన నాయకుడికి ఏంటంటే ఆయనే ఈ రాష్ట్రాన్ని తెచ్చాడు. ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, మనం చూస్తాం, అది వేరే 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ అవుతుంది, ఒకసారి వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు. కానీ మన నాయకుడు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కాబట్టి ఇంటి పెద్దగా ఒక ఇంటి పెద్ద అయితే ఆ కుటుంబాన్ని ఎంత చక్కగా చూసుకోవాలనుకుంటాడో ఆ రకంగా వారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే క్రమంలో చాలా కార్యక్రమాలు ప్రజల వాళ్ళు ఏ రకంగా మంచిగా ఉండాలి సమాజంలో వారి వైపు ఆలోచన చేస్తూ రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం అభివృద్ధిని జోడెడ్ల బంధులాగా తీసుకెళ్ళినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు.